నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కొందరు జాతకాలు ఉంటాయండి, అది చెప్పుకోవటానికి కూడా భలే ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఇదేదో రోజా గారి గురించి మాత్రం అనుకోమాకండి. పాపం ఆవిడకి అలాంటి ఇంటెన్షన్స్ ఏమి ఉండవు. ఒక మంచి ఉద్దేశంతో ఆవిడ కుంభమేళాకి వెళ్ళారు, పవిత్ర స్నానం చేశారు. ఆ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే తొక్కిసలాట జరిగింది. రెండు సంబంధం లేని విషయాలు. కానీ మన సోషల్ మీడియా జనాలు ఉన్నారు, ఊరుకోరు కదా, వాళ్ళు రెండింటిని కలిపేస్తారు ఎంబడే. ఆవిడ వెళ్ళింది కదా, ఆ లెగ్గు మహిమ, అందుకనే తొక్కిసలాట జరిగిందని. సరే, దానికి కౌంటర్గా ఇదంతా తెలుగుదేశం వాళ్ళు ట్రోల్స్ మొదలెట్టారు. ఏం లెగ్గురా నాయన తల్లి, మీరు అలా వెళ్ళారు, తొక్కిసలాట జరిగింది, ఇన్నాళ్ళు బ్రహ్మాండంగా రోజుకి 10 కోట్ల మంది వెళ్ళి స్నానాలు చేసినా ఏం కాంది, నువ్వు అట్ట వెళ్ళి పవిత్ర గంగలో త్రివేణి సంగమంలో మునకేయంగానే ఒక అలజడి మొత్తం. అంటే ఇంకా ఏ స్థాయికి వెళ్ళి ట్రోల్స్ రాస్తున్నారంటే కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేం. చెప్పగలిగిన దాంట్లో ఇప్పుడు గంగను శుద్ధి చేయాలని చెప్పి మొత్తం 3 నదులు సంగమిస్తున్న ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాలి, ప్రధానమంత్రి మోడీ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ట్రోల్స్ మొదలెట్టారు. సరే, లోకో భిన్న రుచి, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఒక్కొక్కళ్ళ మీద ఉంటుంది. ఆవిడ మీద అభిప్రాయం ఉంది. ఆవిడ ఏ పార్టీలో అడుగు పెడితే ఆ పార్టీ మటాషని, ఆవిడ ఏ పదవిలో ఉంటే ఆ పదవికి మచ్చ తప్పదని, ఇలా రకరకాలు పాపం ఆడిపోసుకున్నారు ఆవిడని. కొన్ని కాకతాళీయంగా జరిగే సంఘటనలు కూడా ఆవిడని అలా ఆడిపోసుకోవడానికి ఉపకరించాయని చెప్పచ్చు. సరే, ఈవిడ కుంభమేళా వెళ్ళింది, ఒక హిందూ మహిళగా ఆవిడకున్న నమ్మకం, ఆ గంగలో ఆ పవిత్ర సంగమంలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. ఆవిడ మంత్రి పదవిలో ఉండగా చేసిన పాపాలా, లేకపోతే మొత్తం వైఎస్ఆర్సీపీకి చుట్టుకున్న పాపాలని మళ్ళీ కింద క్వశ్చన్ మార్క్స్ ట్రోల్స్ చేసేప్పుడు. ఏమైతేనే ఎవరో ఒకళ్ళ పాపాలు ఎంతో కొంత పోతాయి కదా, ఆ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఆవిడ వెళ్ళారు, ఒక మహిళ అని చూడకుండా ట్రోల్స్. దీనికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు కూడా మొదలెట్టారండోయ్. ఏమనంటే, మరి మనం గోదావరి పుష్కరాలప్పుడు తొక్కిసలాట జరిగింది, 29 మంది 39 మంది చచ్చిపోయారు కదా, మరి అప్పుడు అది ఎవరి లెగ్గు వల్ల జరిగింది అని బోయపాటి సీన్ గారు డైరెక్షన్లో అక్కడ ఏదో దాన్ని ఆ సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరిద్దామని ఏర్పాట్లు చేసుకుంది అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం. సరే, మధ్యలో 2018లో బీజేపీ బయటికి వెళ్ళిపోవటం ఇవన్నీ పక్కన పెడితే, ఆ తొక్కిసలాటలో అనూహ్యంగా వచ్చిన తాకిడి గేట్లు ఓపెన్ చేయటం వల్ల మరి 29 నుంచి 39 మంది మధ్య చనిపోయారు. దాని మీద సోమయాజులు కమిషన్ అని వేశారు. ఆ రిపోర్టు కూడా గవర్నమెంట్ తొక్కిపెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా పెద్ద ఏదో దాన్ని బయటికి తీసి దాంట్లో దోషుల్ని ఏమన్నా చట్టం ముందు నుంచోబెడతారంటే వాళ్ళు దాన్ని ముట్టుకోవాలా. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఈసారి చాలా బలిష్టంగా వచ్చింది 164 మందితోటి. సో న్యాచురల్గా ఆ రిపోర్ట్ వెలుగు చూడదు. డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో అది ఒక సీల్డ్ కవర్లో ఒక కోల్డ్ స్టోరేజ్లో దాక్కుంది. అది దానంతటదే వెళ్ళి దాక్కుందని వీళ్ళు చెప్తారు, అది రాదు. మరి కనకదుర్గ ఆలయంలో క్షుద్ర పూజలు జరిగినాయి, ఎవరు లెగ్గు పెడితే జరిగినాయి అనే ప్రశ్నలు వచ్చినాయి. ఆ ఫైలు బయటికి రాదు, దానికి సంబంధించిన రిపోర్టు బయటికి రాదు. అప్పుడు డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మా గవర్నర్ వ్యవహరించింది గౌతమ్ సవాంగ్ గారు. ఆ తర్వాత వారే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రులై డీజీపీ పదవి కూడా నిర్వహించారు. అది నిర్వహిస్తూనే మధ్యలో దాని నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అనే ఉద్యోగం కూడా ఇచ్చారు. సరే, మన గవర్నమెంట్ మారంగానే ఆ ఉద్యోగం కూడా ఆయనకి పోయిందనుకోండి. సో ఇట్లా రోజా గారి లెగ్గు మీద ఇంత విస్తారంగా చర్చ జరుగుతున్నప్పుడు అంతకుముందు జరిగిన ఉత్పాతాల మీద కూడా జరగాలి కదా చర్చ అని చెప్పి వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకొస్తుంది. దీనికి కౌంటర్గా వెంటనే టీడీపీ ఏం చేస్తుంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణా పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 5 చనిపోయారు కదా విజయవాడ దగ్గర, మరి అప్పుడే ఎవరు బాధ్యత అని. సరే, ఒకళ్ళు బ్లేమ్ గేమ్ అనమాట. సరే, బ్లేమ్ గేమ్ వెనక మాత్రం ఉన్నది ఏంటంటే ఐరన్ లెగ్గులు. అది తెలుగుదేశం ఐరన్ లెగ్గులా, వైసీపీ ఐరన్ లెగ్గులా, లేకపోతే మరో పార్టీ ఐరన్ లెగ్గులా. కానీ ఎప్పుడు ఏ తొక్కిసలాట జరిగి ఏ ఉపద్రవం జరిగినా వెంబడే రోజా గారి పేరు కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా మరి కోట్ల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారండి. ఈవిడెళ్ళి పవిత్ర స్నానం చేస్తేనే తొక్కిసలాట జరుగుతుందండి. న్యాయం ఉండాలి కదా, రాసే దాంట్లోనో చూపించే దాంట్లోనో ట్రోల్ చేసే దాంట్లో. ఇంకొకళ్ళు అయితే ఒక అడుగు ముందుకేసి అలీ అదేదో సినిమాలో డైలాగు ఉంటుంది, అలీ ఎదురుగుండా రోజా గారు కూర్చున్న ఆయన సాధువుగాను ఈవిడేమో ఒక భక్తురాలుగాను కూర్చున్న ఒక సన్నివేశం చూపిస్తూ డైలాగ్స్. ఆవిడొచ్చి ఫస్ట్ టైం టచ్ చేసింది నెత్తిన మేగు దిగింది, రెండోసారి టచ్ చేసేటప్పటికి ఆకాశంలోకి ఎగిరి నేలకి అప్పడంలాగా తుక్కుపోయాను, మూడోసారి నేరుగా మెదడులోకి దిగిపోయింది, ఏందా అని చూస్తే ఐరను, తర్వాత ఏంటని టచ్ చేసి ఆమెను టచ్ చేసి చూస్తే మొత్తం ఐరన్ లెగ్ అండి, మొత్తం ఐరన్ అండి, బాడీ అంతా ఐరన్ అండి.
ఆ స్థాయికి వెళ్ళినాయి ట్రోల్స్. సరే పాప మహిళ ఆవిడ ఎలా తీసుకుంటుందో ఏంటో తెలియదు, పట్టించుకోదులేండి, మ్యాక్సిమం ఆవిడ పట్టించుకోదు. ఆవిడ యూరోప్ వెళ్ళినప్పుడు ఇట్లానే ట్రోల్ చేశారు, ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళినా ఇంకా ఆవిడ ఎక్కడికి వెళ్తుందండి? తిరుపతి వెళ్తే తిరుపతిలో ట్రోల్ చేస్తారు, ఇలా ఎన్ని రకాలుగా. సరే ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు కూడా ఊరుకోలా. కందుకూరులో మరి చంద్రబాబు గారు సభ పెట్టినప్పుడు ఎవరి లెగ్ అక్కడ పడింది, మరి అప్పుడు 9 మంది ఎంతమందో చనిపోయారు, గుంటూరులో 3 చనిపోయారు, మరి అప్పుడు ఎవరి లెగ్ అని. మొత్తానికి ఏంటంటే లెగ్గుల మీద మొత్తం డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. దీనికి రోజా గారు గురించి ప్రస్తావన తీసుకురావడం ద్వారా దీనికి పాపులారిటీ తీసుకురావాలని అటు టీడీపీ ఇటు ప్రయత్నిస్తుంది, ఇటు వైసీపీ కూడా కౌంటర్గా గట్టిగా అటాక్ చేస్తుంది. సోషల్ మీడియా వారు ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కడో ఏదో జరిగే సంఘటనకి అంటే బట్టతలకి మోకాలకి మూడేసే కార్యక్రమం చేస్తూ మొత్తానికి ఎవరో ఒకళ్ళని బదనాం చేయటమో లేకపోతే వాళ్ళని బదనాం చేసి నవ్వుకోవటం కోసం ఈ ట్రోల్స్ అయితే నడుస్తున్నాయనేది అందరికీ తెలిసిన సత్యం. సో రోజా గారు ఈరోజు కుంభమేళాకి వెళ్ళారు. ఏం వెళ్ళకూడదు ఆవిడ? వెళ్ళింది ఒక మహిళ, ఒక హిందూ మహిళ, పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం చేయాలి, చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మిక. ఆ నమ్మిక ప్రకారం ఆవిడ అక్కడికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళినప్పుడే తొక్కిసలాట జరిగింది కాబట్టి ఆ తొక్కిసలాటికి ఆవిడ ఐరన్ లెగ్ కారణం అంటే మరి కొన్ని కోట్ల మంది వస్తున్నారు కానీ రోజు స్నానాలు చేస్తున్నారు, వాళ్ళలో ఎవరికి ఐరన్ లెగ్గులు ఉండవా? అసలు ఇంకోటి, ఇలా ఐరన్ లెగ్ అని అనిపించుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ఐరన్ లెగ్ పోయి గోల్డెన్ లెగ్ వస్తుందని వాళ్ళ నమ్మకం. పోనీ ఆవిడ ఒక బంగారు పాదంతో వెనక్కి వస్తుందేమో, అట్లా ఎందుకు పాజిటివ్గా ఆలోచించరు, ప్రొయాక్టివ్గా థింక్ చేయరు? ఏదైనా అన్యాయం అండి, ఒక మహిళని తాపకి ఇలా ట్రోల్స్లోకి దింపటం, ఆమెను ఏదో ఒకటి అనటం, ఆనందించటం, ఇది కరెక్ట్ కాదేమో. అటు వైసీపీ రివ్యూ చేసుకోవాలి, అంటే కౌంటర్గా టీడీపీ మీద మాటకు వస్తే వాళ్ళు లోకేష్ బాబుని ఏదో ఒకటి అంటారు, అయిన దానికి కాని దానికి ఆయన ముడిపెట్టేస్తారు. ముడిపెట్టేసి పిచ్చి పిచ్చి ట్రోల్స్, పిచ్చి పిచ్చి మాటలు అంటారు. ఆయన్ని నానా మాటలు అంటే ఆయన నిరూపించుకున్నాడు. ఈరోజు యువగళం పూర్తి చేసి 2 ఏళ్ళు అయింది. ఎన్ని మాటలు అన్నారు ఆయన యువగళం పూర్తి చేయకముందు? పప్పు అని అన్నారు. మరి ఆయనే యువగళం పాదయాత్ర చేసి ఇవాళ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. పాదయాత్ర చేసిన తర్వాత బోళంత రిఫార్మ్స్ ఆయనలో ఆ రిఫార్మ్స్ కనిపించినాయి. ఒక వ్యక్తి ఒకే పదవి 3 దఫాలు తీసుకోకూడదు అని చెప్పి అవసరమైతే నేను ఈ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు. అట్లా అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాడు. పార్టీలో యువరక్తాన్ని నింపడానికి శాశ్వతంగా కొన్ని పదవులకు కొందరే అంటిపెట్టుకొని ఉంటానని ఆయన వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రటిక్గా ఆలోచించడం మొదలెట్టారు. సో అందుకనే ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు దేశాటనం చేయండి విద్యాభ్యాసం అయిన తర్వాత అని. సరే ఆయన విదేశాల్లో చదువుకొని వచ్చి ఇక్కడ దేశాటనం చేశారు, తెలుసుకున్నారు దేశంలో ఉన్న పరిస్థితులు. అలాగే రోజా గారు కూడా ఒకవేళ వైసీపీ హయాంలో ఏమన్నా ఆమెకు తెలుసో తెలియకో జరిగిన పాపాలు, ఆమె మంత్రిత్వ శాఖ చుట్టూ జరిగిన దోషాలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తొలగించుకోవడానికి వెళ్ళింది. ఆవిడ మంచి మనసుతోటి మారు మనసుతోటి వెనక్కి తిరిగి వస్తుంది గోల్డెన్ లెగ్ తోటి. ఆహ్వానించండి, ఆశీర్వదించండి, అంతేగాని మహిళని ఎందుకంటే అనవసరంగా తోలనాటం.